UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను భాను మేకల. తెలంగాణలో గోల్డ్ మ్యాన్లు చాలామంది ఉన్నారు. అంటే ఒక 4 లేక 5 గోల్డ్ మ్యాన్స్ చాలా పాపులర్ తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో గోల్డ్ మ్యాన్స్ ఒకళ్ళే ఉన్నారు. అంటే గోల్డ్ మ్యాన్స్ అనకూడదు, గోల్డ్ మ్యాన్ ఒకళ్ళే ఉన్నారు. ఆయనే మొక్కా శ్రీనివాస్ గారు. అంటే గోల్డ్ మ్యాన్గా మాత్రమే ఆయన సుపరిచితం అయితే అది అసమ్మం, అది తప్పు మాట. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఏ రకమైనటువంటి వ్యక్తిగత దూషణలు చేసినా లేదంటే రాజకీయ విమర్శలు చేసినా కూడా పల్లెత్తి మాట కూడా పవన్ కళ్యాణ్ గారి మీద పడకుండా ఏగ వాలకుండా ఆయన విమర్శలు చేస్తూ ఉంటారు. మరి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత మన దాంట్లోనే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. చూద్దాం, ఆయనలో కొన్ని విషయాలు మన ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే. మీరు అనుకున్నట్టు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉంది. మా ఫీలింగ్ కాదు, ప్రజల హ్యాపీనెస్ మేము ఫీలింగ్గా ఫీల్ అవుతున్నాం. మేము ఏదైతే అనుకున్నామో జరిగిపోయింది. పాతాలను తొక్కేనాం. ఒక అవినీతి పరుణ్ణి పొలిమేరలు దాటించాం. అంటే పవన్ కళ్యాణ్ సీఎం అవటం మీ లక్ష్యం కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పాతాలను తొక్కేయటమే మీ లక్ష్యం? 100% సీఎం పదవులే ఉందండి. తలుచుకుని చూసి ఎన్ని పదవులు వచ్చేస్తున్నాయో. ఏదైనా చేయగలరు. ఎందుకంటే ఒక నిజాయితీ పరుడు, నీతి అయిన వ్యక్తికి పదవుల అలంకరణ కాదు, ప్రజలు ముఖ్యం. ఈ యొక్క రాష్ట్రాన్ని అగోగతి పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒక నియంత పరిపాలన ఎలా ఉందంటే ఇంకా ఇప్పుడు కూడా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వచ్చుంటే మీరు ఇలా కూర్చుండే వాళ్ళం కాదు, మన కుర్చీలు కూడా లాగేస్తారు. అంత స్టేజ్లో, అంత భయానిక టైంలో మేము పోరాటాలు చేసాం. పోరాటాలు ఫలించాయి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అన్నారో తోచా తప్పకుండా ప్రజలు కూడా పాటించారు, ఓట్లు వేశారు. ఇలాంటి అవినీతి పరుడు మాకు వద్దు, ఒక నీతి అయిన వ్యక్తి కావాలా, పవన్ కళ్యాణ్ వ్యక్తి కావాలి, కూటమి ప్రభుత్వం రావాలనుకున్నారు, ఓట్లు వేశారు, వచ్చింది. మా ధ్యేయం అదే. అంటే పవన్ కళ్యాణ్ సీఎంగా చూడటం మీ లక్ష్యం కాదు? చూస్తాం, టైం ఉంది. బోర్డు ఆయన వయసు 10 ఏళ్ళు అయిపోయింది కదండి. అయిపోయాయండి. ఇప్పుడు డిప్యూటీ సీఎం అవుతారేమో. చంద్రబాబు గారు రాజకీయాల్లో ఉండగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఈ రోజు అదే అయితే మొన్న 2024 అదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఎంత గౌరవిస్తున్నారో, ఎంత వాల్యూ ఇస్తున్నారో ఇప్పుడు చూస్తున్నారు. అవసరమైతే కొద్ది రోజులు పోయాక ఆయనే చేస్తారు. దగ్గరుండి ఒక సీనియర్ మోస్ట్, ఒక గురువులాగా, పవన్ కళ్యాణ్ ఒక అన్నదమ్ముల్లాగా చూస్తున్నారు. ఆ రకంగా ఆయనే చేయొచ్చు. వెయిట్ చేద్దాం. మీ కోరిక, నా కోరిక, ప్రజల కోరిక నెరవేరుతుంది. ఏది మనం ఆశపడి దాని వెనకాల పరిగెట్టకూడదు. పదవుల వెనకాల పరిగెడితే పదవులు ఎప్పుడు రావు, అవి మన వెనకాల రావాలి. ఆ రకంగా వెయిట్ చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన నిజాయితీ అని ఏదో రోజు రాష్ట్రానికి సీఎం అని చేస్తారు. యాక్చువల్గా కమ్మ, కాపు అనే ఈ 2 కులాలకి అనాదిగా రాజకీయ గొడవల నేపథ్యంలో ఎంతోమంది చనిపోయారు. ఉదాహరణకి వంగవీటి మోహన్ రంగ, ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలోనే వంగవీటి మోహన్ రంగ గారు చంపబడ్డారు. మరి ఈ కమ్మ, కాపుకి అనాదిగా రాజకీయ గొడవలు జరుగుతుండగా ఇప్పుడు మరలా 2024లో కూడా ఈ కమ్మ, కాపు ఒక విధంగా కమ్మ చంద్రబాబు నాయుడు గారు, కాపు పవన్ కళ్యాణ్ గారు, అంటే ఈ 2 బ్యాలెన్స్ అవుతాయా? సార్ ఒకటి, ఇంతకుముందు ఈ కుల గొడవలు, కుల కక్షలు ఎప్పుడు ఉండేవి కాదు. ఈ రెడ్లు ఏం చేశారంటే అండి, కమ్మ కాపు అని చెప్పి ఒక గొడవను విడదీసి మన పబ్బం గడుపుకోవచ్చు, వీళ్ళు ఎక్కడో మన మారుమూర ఫ్యాక్షనిస్టులు వచ్చి ఈ రాష్ట్రాన్ని ఏలియవచ్చు అని ఒక విధంతో కమ్మలకి కాపులకు గొడవ పెట్టరు తప్ప కమ్మలో కాపులు విజయవాడ కానీ ఆంధ్ర రాష్ట్రంలో అన్నదమ్ముల్లో ఉండేవారు ఎప్పుడు కూడా. కావాలని ఒక రకమైన విధ్వంసాలు సృష్టించి వంగవీటి మోహన్ రంగాన్ని చంపించడం వెనక కూడా రెడ్లే ఉన్నారు. 100% ఎందుకుంటారు. అప్పుడు రాజశేఖర రెడ్డి మంచి ఫామ్ లో ఉన్నాడండి. అప్పుడు సోనియా గాంధీ ఈయన కాంగ్రెస్ లీడర్ అవుదాం అనుకుంటున్నారు. అప్పటికి నెక్స్ట్ సీఎం స్టేజ్కి వచ్చిన మూవ్మెంట్ రంగా గారికి ఉంది. ముందు భారత రాజ్యాంగం పెడుతున్నాను, ఓకే, దీని మీద ప్రమాణం చేసి చెప్పండి, వంగవీటి మోహన్ రంగాన్ని చంపింది. మీకు విషయం చెప్తున్నా కదా, వంగవీటి మోహన్ రంగాన్ని చంపింది దాంట్లో అందరు కుట్ర ఉంది. ఈక్వల్ టు కాంగ్రెస్ పార్టీది కూడా ఉంది, టీడీపీది ఉందని కొంతమంది చెప్తారు. ఏదో వాస్తవం మనం మాట్లాడకూడదు. ఈ రకంగా క్రియేట్ చేశారు మాలాంటి యువతను రెచ్చగొట్టడానికి, కులకక్షలు గొడవలు పెట్టడానికి ఇవిడ తీసుకొని పబ్బం గడిపారు. చివరికి ఏం చేశారు? ఎవరైనా ఏం సాధించగలిగారా? అందరూ కాలగర్భంలో కలిసిపోయారు, కలిసిపోతారు, ఇంకా ముందు ముందు కూడా కలిసిపోతారు. మా పోరాటాలు డిఫరెంట్గా ఉంటాయి. మా మనసులో, మా కాపు జాతి మీద ఉన్న మనసులో మాకు వేరే ఇన్నర్ లోపల ఉంటుంది. అవి కొన్ని బయటికి చెప్పం. అవి ఎప్పుడు చేయాలో, ఎప్పుడు రావాలో అలాంటి వస్తాం. రంగాగారు లాంటి మనిషిని కాపాడుకోలేకపోయాం. ఇప్పుడు రంగాగారు లాంటి మనుషులు కొత్తగా పుట్టుకొచ్చేసరికి వాళ్ళు కాపాడుకోవడానికి మేము అండగా ఉంటాం. కాపు కులం చాలా మంచిది, అందరికి అన్నం పెడుతుంది, ఆశ్రయిస్తుంది. శత్రువుని కూడా క్షమించే గుణం ఉన్న కులం కాపు కులం. ఎందుకంటే ప్రతి ఒక్కరి పేదవాడిని కూడా గుండుకు చేర్చుకుంటుంది. మాకు ఎంత గుండు బలం భగవంతుడు ఇచ్చాడో అంత జాలిదయ కూడా భగవంతుడు ఇచ్చాడు. అంటే ఇది మనం కుల మతాల కోసం ఈ రోజుల్లో ఇంకా మాట్లాడకూడదు. అన్నీ మారిపోయి, సిస్టమ్ మారిపోయింది, టెక్నాలజీ మారిపోయింది. ఈరోజు కాపు అమ్మాయిని చౌదరి అబ్బాయి చేసుకుంటున్నాడు, చౌదరి అమ్మాయిని రెడ్డి అబ్బాయి చేసుకుంటున్నాడు. మనకి కులాలు పక్కన పెట్టేయాలి, ప్రజల సంక్షేమం మనం చూడాలి. ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ప్రజలకి అన్నం పెట్టడానికి, రైతులు కాపాడడానికి, ఆడపిల్లలు కాపాడే మనం నడుము కట్టుకోవాలన్నమాట. కులం అన్నది ఉండాలి. ఉన్నూరు కన్న తల్లి తర్వాత నెక్స్ట్ మన కులం అన్నది ఒకటి ఉండాలి, తప్పదు. దానికి ఏంటంటే
దానికోసం కుల నాయకులు ఉంటారు, పోరాడుతూనే ఉంటారు. ఎవడు పోరాడినా అదే కులంలో ఉన్న పేదవాళ్ళకి అన్నం పెట్టినట్టు కుల నాయకుడు అవుతాడు తప్ప కులం పేరు చెప్పుకొని ఓట్లు దండుకొని నాయకులు అవుతారు చూసారా, వాళ్ళు కుల నాయకులు ఎవరు. అలాంటి కుల నాయకులు మనకు అవసరం లేదు. మనకు మనమే నాయకులు. మన కులాన్ని మనం కాపాడుకోండి. ఎవరి కులాన్ని వాళ్ళు కాపాడుకోండి. ఈరోజు ఎస్సీ కులాన్ని ఎస్సీ ఎస్టీలు కాపాడుకోవాలి, ఎస్టీ కులం ఎస్టీ కాపాడాలి, కమ్మ కులాన్ని కమ్మ నాయకులు కాపాడుకోవాలి. అందరూ కాపాడుకోవాలి. మనందరం కలిపి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడాలి. అప్పుడే నిజమైన కుల నాయకులు అవుతారు తప్ప ఊరికి నేను వెనకాల 10 మంది వేసుకోవాలా, పొడి చేస్తారు, దున్నేస్తారు, ఒక ఎకరం ఒప్పు చేయడం దండలు వేస్తుంటాడు, కుల నాయకుడు అయిపోయాడు. పేదవాడికి పట్టిన అన్నం పెట్టినప్పుడే, మన జాలి గుండె జాలి చూపించినప్పుడే అప్పుడే కుల నాయకుడు అవుతాడు ఎవడైనా. అంటే ఇప్పుడు మీకు కులపిచ్చి ఉందన్నది ఒప్పుకుంటున్నారు. కులపిచ్చి భలే చెప్తారు సార్. కులపిచ్చి అంటారేంటి? ఎవడో వస్తాడు. అప్పుడు మీరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వచ్చు కదా, లేదంటే జేడీ లక్ష్మీనారాయణ జాబ్ ఇచ్చిన పార్టీలో జాయిన్ అవ్వచ్చు కదా, లేదంటే ఇంకా కాంగ్రెస్ లో ఈ జనసేన పార్టీలో ఎందుకు వచ్చారు? పవన్ కళ్యాణ్ సార్ కులం నా కులం అయ్యేటట్టుంటే నా కులంలో ఇప్పుడు కుల నాయకుని ఎప్పుడు అవుతుంది తెలుసా? నా కులంలో పేదవాళ్ళు ఎప్పుడు అడుగు వెనక అట్టడుగు గుండిపోయారు చాలా మంది. ఎంతో మెరిట్ వచ్చి కూడా ఈ యొక్క రిజర్వేషన్ ఉద్యోగాలు రావట్లేదు, చదువుకోవడం వెళ్ళడానికి డబ్బులు లేని పేదలు కూడా కాపు కులంలో ఉన్నారు. వాళ్ళ కోసం నేను కుల నాయకుని, అంతే తప్ప నేను ప్రత్యేకించి కుల నాయకుని కాదు. మీరు అంటున్నారు పవన్ కళ్యాణ్ కూడా కులం అంటించకూడదు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఇచ్చిన సీట్లు చూశారు, అన్ని కులాలకి సమాన న్యాయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు కాపు కులం, పవన్ పార్టీ కదా. పవన్ కళ్యాణ్ భావాలు విప్లవ భావాలు, నాలాంటి విప్లవ భావాలు ఆయనగా నేను కూడా తయారవ్వాలని ఒక ఆశ. అలాంటి మంచి వ్యక్తి అడుగులో ఒక అడిగేసి రాష్ట్రానికి దేశానికి ఒక మంచి సేవ చేయగల ధైర్యం ఉంటుందని ఆయన అడుగులేసాను తప్ప మిగతా నాయకులు ఎవరైనా సేవ చేసే వాళ్ళు ఉన్నారా? జాలిగుండు ఉందా? విప్లవ భావాలు ఉన్నాయా? కార్మికులు పట్టించుకున్నారా? ఆడపిల్లలు పట్టించుకున్నారా? అబాయికులు పట్టించుకున్నారా? విద్యార్థులు గుండెట్టేట్టు ఉన్నారా? ఎవరైనా ఒక అమ్మాయి రేపు చేత దానికోసం గట్టిగా మాట్లాడే దమ్ము ఏ నాయకుడికి ఉందా? ఒక పవన్ కళ్యాణ్కి ఉంది. అందుకే ఆయన అంటే ఇష్టం, పిచ్చి. ఆయన కోసం ఉంటే ఉంటాం, పోతే పోతాం, తెగించే తిరుగుతాం తప్ప పవన్ కళ్యాణ్ వదలలేము మేము. మరి పవన్ కళ్యాణ్ గారిని అంటే మీరు ఈ రకంగా ఆదర్శంగా తీసుకున్నారు, ఆయన మీరు ఒకటేనా? అలాగే ఎందుకు అవుతారు సార్? ప్రతి ఒక్క టీంకి, ప్రతి ఒక్క దళానికి, ప్రతి ఒక్క యుద్ధానికి ఒక యోధుడు ఉంటాడు. కేసులు లేవండి, యోధుడు మా మీద లేవు కదా, బెదిరింపు కేసులు ఉన్నాయి. నా మీద బెదిరించారని మీకు విషయం చెప్తే ఎవరైనా నా మీద ఒక పెట్టి కేసు, ఇప్పుడున్న రాజకీయ నాయకులు అందరూ ఒకే, మొక్కాసీని కూడా ఒక ఎత్తు. మొక్కాసీని మీద పుకార్ ఒక్క పెట్టి కేసు, ఎందుకు ఆధార్ కార్డు కూడా తెలుస్తుంది కదా, ఒక్క పెట్టి కేసు ఇప్పుడు వచ్చలేదు. ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, ఒక ఓవర్ డ్రైవ్ సిగ్నల్ దాటి కేసు కూడా లేనప్పటికీ నా మీద కేసులు ఏమంటారు? ఎవడో పుకారు చెప్తారు, మొక్కాసీని మటర్ చేసినట్టు కేసులు ఉండాలి కదా. ఈ రోజు రాజకీయ నాయకుల్లో, ఈ రోజు నాలా తిరిగే వాళ్ళు చాలా మంది డాన్లు, రౌడీలు, గోండాలు అని చెప్పుకుంటారు. అందరూ కేసులు ఉండి రకరకాల క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఎదవలంతా కూడా మొక్కాసీని ఇంత పెట్టి కేసు, ఇంత పెట్టి కేసు. ఇప్పుడు ఇక్కడే కూర్చుంటా, మీకు దమ్ముంటే ల్యాప్టాప్ తీసి కొట్టండి ఆధార్ కార్డు మీద, క్రైమ్ రిపోర్ట్ వస్తుంది కదా. అలాంటి పిచ్చి మాటలు అడగరు సార్. మీరు జనాలకి మంచి త్రో తీసుకెళ్ళండి. మీ మీద కేసులు ఉంటే చెక్ చేసి చూపించాలా. నిజాయితీ పరుడు మొక్కా శ్రీనివాస్ పేదలకు అన్నం పెట్టేవాడు. నాలాంటి వాడు జోలికి రారు, కేసులు కూడా. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు, ఒక మంచి వ్యక్తి ప్రజాసేవ చేస్తాడు, ఆడపిల్లకి అండగా ఉంటాడు అని చెప్పి ఆ పోలీసులు కూడా మంచి గౌరవిస్తారు. ఎందుకంటే నేను చిన్నప్పుడే పోలీసు అవుతా అనుకున్నాను. నేను ఎన్నో చేశాను, నాకు చదువు సహకరించగా నా వ్యవసాయం చేసిన నాకు దాటి మా ఊరు నదులు దాటి వెళ్ళాక చదువుకోలేక ఇలా బిజినెస్లోకి వచ్చాను. అంతే. మీరు నోటుకు వచ్చిందా చూసి ఎవడో బయట మీరు అనేకూడదు. మీరు వాస్తవంగా ఒక ల్యాప్టాప్, ఒక లైవ్లో తీసుకొని చెక్ చేసుకొని మేము కేసులో చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి గుణభావాలు ఉన్నాయి, మాకు అలా ఉన్నాయి. ఎప్పుడైనా పెడితే ఇంకా ఫ్యూచర్లో పెడతారేమో తప్ప ఇప్పటికైతే మొక్కా శ్రీనివాసు తెల్లని పేపరు, నిజాయితీగా బతుకుతున్నా. అచ్చే బలైన పెట్టి కేసు లేదంటే మళ్ళీ మటర్ కేసు అట్రండి. పెట్టి కేసు లేదు నా మీద, చెక్ చేసుకోండి. ఇప్పుడు తెలుస్తా మొక్కా శ్రీనివాసు నీతి ఏంటో. అలాంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు వెనకాతలు ఉన్నాం. తాడో పేడో తేల్చేస్తాం, తల దించుకోనివ్వం. నిజాయితీ పడి రాష్ట్రానికి కావాలా, ఇప్పుడు కావాలా. రాష్ట్ర రాజకీయాలు కాదు, దేశ రాజకీయాలు కూడా పవన్ కళ్యాణ్ గారు చుట్టూ తిరుగుతున్నాయి. అంత మహోన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, ఒక గొప్ప వ్యక్తి. ఆయన మాట చెప్తే మాకు ఒళ్ళు పులకరిస్తుంది. మరి అలాంటి పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉంటాయో నేను ఈ అధికారంలోకి వచ్చినాక, ఒకవేళ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే చూపిస్తా అన్నాడు. ఒక మాట వినండి. శాంతి భద్రతలు ఎలా ఉంటాయో చేసి చూపిస్తాం. ఒక ఆడబిడ్డ మీద ఎవడన్నా ఇలా చూడాలంటే కూడా లోపల భయం. తప్పే ఉంది. శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి అనేది చూపిస్తా అన్నాడు. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చారు, సీఎం అయ్యారు. మరి ఏంటి రాష్ట్రం మీద దాడులు? ఎన్ని రోజులు అయిందండి? 40 రోజులు ఎన్ని దాడులు చేశారు? ఎవరు ఎన్ని మా దాడులు? అవి వైఎస్ఆర్సీపీ కుట్ర దాడులు అండి. అంటే 40 మంది మీద దాడులు. పవన్ కళ్యాణ్ గారు డే 1 ఆయన ఛార్జ్ తీసుకునే ఒక మాట అన్నారు మీటింగ్ లో, మన కక్ష సాధింపు సరైన కాదు, శత్రువులు అలాగే మనం ప్రయత్నించి వేరే వాళ్ళ మీదకి కక్షరం చేస్తే పార్టీలో నాన్న మా నాన్న సరే అవసరం బయటికి గంటి మిమ్మల్ని వదులుకుంటాం తప్ప మీరు ఆ ఇతర పార్టీల మీద కానీ కక్ష దాడులు
చేస్తే ఊరుకోను అని క్లియర్ గా చెప్పిన వ్యక్తి ఏ రాజకీయం చెప్పాడా? అవునండి. జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? ఏం చెప్పండి, జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాంతి భద్రతలను కాపాడుతా అన్న వ్యక్తి ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉండి రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు, ఇన్ని దాడులు, ఇన్ని మర్డర్స్ జరుగుతున్నప్పుడు ఇలా చేయకూడదు, అది ఎవరైనా సరే ఇమీడియట్లీ యాక్షన్ రెడీ అవుతున్నారు. తప్పు చేస్తుండే ఎవరున్నో నడి రోడ్డు మీద తాడది చట్టాలు తెస్తున్నారు. ఇప్పుడు మామూలుగా ఉండదు. హోమ్ మినిస్టర్ గారు ఏం చెప్పారు? ఎక్కడ 4-3 గంజాయి కూరలు కానీ ఎక్కడ ఉంటే ఇమీడియట్లీ తీసులో పోలీసులు ఫుల్ రైట్స్ ఇచ్చారు. ఏదైనా జరుగుతున్నాయి. ఇంకా కూడా మాలుమూరు పేటలు కావాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో కక్షలు గొడవలు సృష్టించి ఏదో అద్భుతం చేసేద్దాం అని చెప్పి పదవీ కాంక్ష పోయాను, ఓడిపోయిన బాధతో మెంటల్ అయిపోయి ఏం చేయాలి కావాలని గొడవలు ఎక్కడి నుంచో ఫోన్లు చేసినారు. తండుకు చావండ్రా, ఏదో రాష్ట్రంలో ఏదో అల్లకొల్లం సృష్టించేలా, టీడీపీ మీద బురద చేయాలి, కూటమి మీద బురద చేయాలా, అటువంటి జరుగుతుంది తప్ప ఎక్కడ అన్యాయం ఏం జరగట్లేదండి. మీరు అన్నారు చిన్న చిన్న వాళ్ళ వదలం. ఆడపిల్ల జోలికి వస్తే ఏ నా కొడుకుని కూడా వదలం, తాడ తీసేస్తారు, అయితే నెనకొండ చేయించే చట్టాలు తెప్పిస్తున్నాం త్వరలో. భయపడాలా? ఒక ఆడపిల్లకి పైకి ఇలా కన్నీరు చూడండి, ఉచ్చ పడిపోలే ఒక నా కొడుకు గోయించేస్తాం. మాటలు చాలా మంది భలే చెప్తున్నారు. ఎవడన్నాడు ఈ రోజు ఆడపిల్ల జోలికి రాకుండా ఉంటున్నారంటే కారణం పవన్ కళ్యాణ్ గారు. ఒక నాయకు డిప్యూటీ సీఎం పోస్ట్ డేంజరస్ అని చెప్పి భయపడి పక్క రాష్ట్రాలు పారిపోయారు. ఇక్కడ నా గోండా నా కొడుకులు, ఈ డెకేటాలు, ఈ రౌడీ సీట్లు అందా చూపించండి. ఎక్కడో మారు కూడా కడప సైడ్ ఇక్కడ రాయలసీమ కలిసి చిత్రాలు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర అంటే జరగవు. ఉత్తరాంధ్ర ఎక్కడ జరిగిందా? గోదావరి జిల్లాలో ఎక్కడ జరిగిందా? ప్రశాంతత సాయం చేసే వ్యక్తులు అందరూ జనసేనలో ఉన్నారు. ప్రతి ఒక్కడు ఒక నాయకుడే, ప్రతి సైనికుడు ఒక నాయకుడే. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఎంతో ఒక సామాన్య జన సైనికుడు కూడా ఒక నాయకుడే. ఇప్పుడు గెలిచిన లేడీ ఎమ్మెల్యేకు ఒక మహిళ, మా వీర మహిళ కూడా ఒక ఎమ్మెల్యేతో సమానం. అలా పోరాడతారు. ఆకలంటే అన్నం పెడతారు. ఆ వీధిలోకి వెళ్తే వీధిలో ప్రాబ్లం ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటారు. మేము ఉన్నామమ్మా, సాయం చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు అంటే బిజీ కూడా అలా వెళ్ళే తత్వంలో జనసేనలో ఉన్నారు. అంతే తప్ప ఇక్కడ ఈ జరిగిపోతుంది, ఈ జరిగిపోతుంది మీకు తెలియదు సార్. వాళ్ళు ఇంకా ఏంటంటే పదవీ కాంక్షలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన భయంతో, బాధతో తట్టుకోలేక ఏదో విధ్వంసాన్ని సృష్టిద్దామని ఆయన చూస్తే అసెంబ్లీ నుంచి పారిపోయాడండి. దమ్ము ఉంటే ఒక్కడ చాలండి, నిలబడి ప్రతి దానికి సమాధానం చెప్పాలా. దమ్ము అని మీరు మాట్లాడారు కాబట్టి నేను కూడా ఆ దమ్ము అనే 2 అక్షరాల గురించి ఒక చిన్న ప్రశ్న అడగండి. నో ప్రాబ్లం. 175 సీట్లలో పోటీ చేసిన ఏకైక మగాడు దమ్మున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అంటే ఏమంటారు మీరు? సార్ చేతగానాడు పీతి మీద కూడా రాయి సిరుతాడండి, అది మొక్కడు తూలుతుంది. ఇప్పుడు అదే సరైన దానికి రాయిస్తాడా? అదే దమ్ముతో 175 నియోజకవర్గాల్లో మీరు ఎందుకు పోటీ చేయలేదు? జనసేన పార్టీ ఏ దమ్ము లేక తెలుగుదేశం ఆ దారికి వస్తున్నా. అక్కడ దమ్ము కాదు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, మీ ఆడపిల్లలు ఉన్నారు, నా ఆడపిల్లలు, నా అన్నదమ్ములు ఉన్నారు, చదువుకొని బీటెక్ నీ అన్నదమ్ములు, అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళ కోసం అది దమ్మంటారు. ఒకనా టైంలో రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం రావణ కష్టం అవ్వకపోతే కొన్ని వదులుకోవాలా. ఆ రకమైన కూటమి. ఈ కూటమిని దమ్ముతో గెలిపించలేదా? వాళ్ళందరూ మనం కాదా? ఆ 170 సీట్లు మావి కాదా? మావి టీడీపీ కదా? టీడీపీ బీజేపీ కదా? అన్నీ ఒకటే సమానంగా. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రేపు పొద్దున సింగిల్గా పోటీ చేసి అలాగే ఇచ్చినాం, టీడీపీ సింగిల్ అలాగే సపోర్ట్ చేసినాం. ఒక్క రాష్ట్రం ఇసుకుపోయింది. ఈ దుర్మార్గం తీసుకెళ్ళకపోతే ఈ భూములు, గుట్టలు, వనరులు దోసేసుకుంటాడు, నదులన్నీ కనపడవు, పచ్చని పొలాలు కనపడని ఒక భయంతో జనాలు ఈరోజు ఓట్లేశారు. అది దమ్ము, అది ధైర్యం. పిరికిబత్తం అయిపోయి వాళ్ళని ఏది బ్యాలెన్స్ పగల కొట్టేయడం, ఆ లోపలికి వెళ్ళింది అక్కడ దారిలాపి ఓటేస్తాం, సంపి మందిలో బయట. ఇదా దమ్ము? మీసాల సింహాలను నిజాయితీ పోటీ ఎక్కడికి వెళ్ళి క్యాన్వాసింగ్ కూడా చేయక్కర్లే. అమ్మా మా మీద నమ్ముకుంటా కోటేయి అని చెప్పి మీ రాష్ట్రాన్ని సరిదిద్దని చెప్పి మా కూటమి చేస్తే కూటమి కోటేశారు. అది ఆ రకంగా సూపర్ డోపర్. చూసారా? మరి 20 సీట్లు 22 సీట్లు ఎలా గెలిచాం? ఎవరికి రాష్ట్ర చరిత్ర లేదు. పవన్ కళ్యాణ్ గారు దమ్మలాడది. పవన్ కళ్యాణ్ ఎవడో తొడలు దమ్ముల కోసం మాట్లాడకండి, తొక్కేస్తాం. మహు మాటల గోపాతాలని తొక్కేస్తాం. జగన్ మాకు అధికారం ఇచ్చింది ఎవరిని? ఇలాంటి అవినీతి పరులే, అమాయకులు కాదు. ప్రజలకు మంచి చేసి ఇలాంటి అవినీతి చేస్తుంటే ఎవరైనా తొక్కేస్తాం. ఇందుకే అధికారం ఇచ్చారు. అవినీతి చేస్తే తొక్కినట్టు సంపీడి కొట్టేయడం కాదు, రాష్ట్రం పాలు తోలుతాం, అధికారి నుంచి దిగజార్చేస్తాం, కిందకి దించేస్తాం. జెండా ఇంట్లో మడత పెట్టుకోవడమే. ఎగరేయనివ్వం. ఎగరేయాలంటే నిజాయితీ గల జెండా ఎగరేయాలి. జనసేన జెండా అది ఎప్పుడో రెపరెపలాడుతూ ఎగురుతుంది. ఒక జాతీయ జెండాకు ఉన్నంత గొప్ప గౌరవం ఆ జెండాకు మేము ఇచ్చుకుంటాం. అది వైఎస్ఆర్సీపీకి 1,32,00,000 ఓట్లు వచ్చినాయండి. మీ కూటమి ప్రభుత్వానికి 1,52,00,000 వచ్చినాయి. అంటే ఇంచుమించు 20 లక్షల ఓట్లతో మీరు అధికారంలోకి వచ్చారు. 1,32,00,000 మంది ప్రజలు వైఎస్ఆర్సీపీని అభిమానిస్తున్నారుగా. ఏమండి
ఓడిపోయిన తర్వాత సొల్లు కోపులు బొచ్చుడు చెప్తారండి. బొచ్చుడు ఓటమి కాదు ముఖ్యం, కూడా గెలుపు తీసుకెళ్ళింది. వాళ్ళందరూ ఎవరో కొద్ది గొప్ప ఓట్లు వేసిన అందరూ వీళ్ళు పథకాలు ఇచ్చి వాళ్ళ సోమరపోతుల్లా తయారు చేసి వాళ్ళ తొత్తులు ఉంటారు చూసారు, వాలంటరీ వ్యవస్థను పెట్టారా, వాళ్ళు కొద్ది గొప్ప ఓట్లు వేశారు, కొన్ని రిగ్గింగ్లు చేశారు, కొన్ని దొంగ ఓట్లు వేసుకున్నారు. వీళ్ళు చిత్తూరు లాంటి ఏరియాలో మిగతా అయ్యొచ్చే తప్ప రియాలిటీగా ఉన్నాడు, నిజాయితీ పడు, చదువుకున్నాడు, ఉద్యోగస్తుడు, ఆడపిల్ల ఎవరికి వైఎస్ఆర్సీపీ ఓటే లేదండి. జనసేనకి వేసింది, కూటమికి వేసింది. ఆ రకంగా వచ్చాము. మాది నిజాయితీ గల గెలుపు, నీతి నిజాయితీతో కూడి గెలుపు, అల్లాటప్పి గెలుపు కాదు, ప్రపంచంలో ఎలాంటి గెలుపు. మా గెలుపు చాలా గొప్ప గెలుపు. అంతే గొప్పగా మేము ప్రజలకు అందుబాటులో ఉన్నాం. పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం రాష్ట్రం మొత్తం పరుగులెడుతున్నారు. నాదెండ్ల మనోహర్ గారు చూసారా, ఎలాంటి మినిస్టర్ ఉన్నప్పుడు చూసారా, ప్రతి గొడవ గెలిపి చెక్ చేసి అవినీతి చేస్తే అక్కడికి సీజ్ చేస్తున్నారు. ఇంతకుముందు వీళ్ళు ఎందుకు చేయలే, కొడాలని చెప్పాడు కదా, సన్న బియ్యం కొత్త తొక్క ఊరుకోండి సార్, ఏమాట కొత్త తొక్కడదు. జనసేన ఈ రోజు ఎలాగుండదు, 5 సంవత్సరాల ఎండింగ్ లో కూడా అలాగే ఉంటుంది. రాసి పెట్టుకో మళ్ళీ రండి ఇంట్లోకి. ఇది జనసేన గుర్తుపెట్టుకోండి. కూటమి వెరీ టూ డేంజరస్, పవర్ఫుల్, ప్రజల పక్క నుంచి పార్టీ ఇది, పవర్ పక్క నుంచి కూటమి ఇది. అది రాసి పెట్టుకోండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? 10 ఏళ్ల పాటు ప్రయాణంలో, రాజకీయ ప్రయాణంలో పవన్ కళ్యాణ్ గారు ఉంటే 2024లో ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అది ఏంటి, 2 పార్టీలతో పొత్తు పెట్టుకుంటే. హోమియోపతి మందు గురించి తెలుసా మీకు? తెలుసండి. హోమియోపతి మందు కొద్దిగా లేట్ అవుతుంది కానీ రిజల్ట్ వస్తుంది. ఫ్యూచర్ లో మళ్ళీ ఆ జబ్బు రాదు. ఇంగ్లీష్ మెడిసిన్ ఉంటుంది, తలనొప్పి వేస్తే గంటలో తగ్గిపోతుంది. ఫ్యూచర్ లో అది ఇంకో దాని సైడ్ ఎఫెక్ట్ వచ్చి మైగ్రేన్ కూడా మారిపోతుంటుంది. అలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఒక హోమియోపతి బిల్ల కుళ్ళని తీసేస్తాడు అక్కడ. అలాంటి ఒక గొప్ప సహజ సిద్ధమైన వ్యక్తి, సహజ సిద్ధమైన ప్రభుత్వాన్ని ఏర్పరిచాము మేము. అది చూసుకోండి. పవన్ కళ్యాణ్ ఇలా వస్తే చెప్పాడు, ఓడిపోండి భయపడలేదే, ఇంట్లో దోగలేదే, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నుంచి పారిపోలేదే, జనాల్లో ఉన్నాడు. అదే రోజు ఇచ్చింది వైజాగ్లో లాంగ్ మార్చ్ పెట్టారు ఇసుక కార్మికుల కోసం, భవన కార్మికుల కోసం. ప్రతిరోజు పోరాటం చేసి ఈరోజు మేము అధికారంలోకి వచ్చి, అది గొప్ప వరం, గొప్ప ఆస్తి అది. అలాంటి గెలుపు, అది గెలుపు. అంతేగాని మా నాన్న చచ్చిపోయాడు, మా అమ్మ చచ్చిపోయింది, మా అక్క చచ్చిపోయింది, జనాలు చుట్టూ తిరుగుతూ ముద్దులు పెట్టేసి 4 ఓట్లు వేసేసుకుంటే అది గెలుపు అనుకుంటారు ఎవడన్నా? జాలితోనో ఏదో మభ్య పెట్టే తెచ్చుకునే ఓట్లు కాదు. గెలుపు అన్నది పోరాటంలోంచి రావాలా. పోరాటం, పిడికిలు బిగించిన పోరాటంలో ఆ గెలుపు ప్రజలకు అన్నం పెడుతుంది, పేదవాడిని కాపాడుతుంది, పేదలకు నిర్మూలన చేస్తుంది. విద్యార్థులు చదువుకునే మీలాంటి విద్యావస్తులు కదా మంచి ఉద్యోగాలు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి ఉన్నాను ఇదే ఉత్తరాంధ్రలోని జనాలు ఎందుకు వలసపోతున్నారు? ఇప్పుడెందుకు ఉద్యోగాలకు రెడీగా అంతా అప్లికేషన్ పెట్టుకుంటున్నారు? బీఈడి బీటెక్ చదువుతున్న కుర్రాళ్ళు పక్క రాష్ట్రాల్లో పోయి సెక్యూరిటీ గార్డుల కింద పనిచేస్తుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి కళ్ళకు కనపడలేదు. ఇవాళ వచ్చి 4 రోజులే మీకు ఇంకా తక్కువ గెలుపు వచ్చింది. పిచ్చి మాట్లాడొద్దండి సార్. గెలుపుని అంగీకరించి ప్రసాదం ఇంట్లో కూర్చుంటే మేము ఏటో ఈ రాష్ట్ర పరిపాలన చేసి చూపిస్తాం, ప్రజలకు అన్నం పెట్టాలి. తప్పుతున్నారు కదా, ఏం చెప్తున్నాం? ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నారు కదా. వందనం ఉంది, అది అసలు నీకు 15,000 నీకు 15,000 ఏముంది? మీరు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారా? అది ఇస్తున్నారా? మా మనోహర్ గారు నిర్ణయం అన్నారు కదా ప్రస్తుతానికి ఇవ్వట్లేదని. మీరే మబ్బుల్లోకి వెళ్ళిపోతున్నట్టున్నారు. ఈ తల్లికి 100 ఇంకా అసలు డిక్లైన్ చేయలేదు, కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈ వైఎస్ఆర్సీపీ ఎంతమంది అయితే పిల్లలు ఎంతమందికి ఇస్తారా? ముందు ప్రణాళిక సిద్ధం చేస్తారు. ఇందులో దొంగలు ఎవరు? ఫేక్ ఐడీలు, ఫేక్ ఆధార్ కార్డులు అన్ని ఫిల్టర్ చేస్తున్నారు. ఫిల్టర్ చేశాక ఎవరికైనా దక్కాలో కంపల్సరీ దక్కుతుంది. ఒక్కటి మట్టు మీరు గుర్తుపెట్టుకోండి సార్, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొక రానున్న 4-5 నెలల్లో ఎటువంటి పేదోడు కూడా మాకు అన్యాయం జరిగిందని రాడు. మాకు లబ్ధి వచ్చింది, ఈ యొక్క కూటమిలో వస్తా చాలా, ఇంకంతమించి ఏం కాదు. ఓర్పు ఉండాలి ప్రతిదానికి. జగన్మోహన్ రెడ్డి అడావుడు చేసి వైనాట్ 170 ఏమైపోయింది, సదికిలు పడిపోయింది పార్టీ. ఆయనతో పాటు నాయకులు కూడా ఒకడు పిట్టలు రాలిపోతున్నారు. సుమారు 2 లక్షల మంది వాలంటీర్లను మీరు మోసం చేశారు. ఎందుకు చేశారు? వాలంటీర్ వ్యవస్థ తీసేయము, మా అధికారం వస్తే వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం అన్నారు. వాలంటీర్ వ్యవస్థ సరైన నిర్ణయం తీసుకోలేదు. వాలంటీర్ వ్యవస్థను మేము తీసేయలేదు. జగన్మోహన్ రెడ్డి వాడుకొని మాయ చేసి మభ్య పెట్టి మీరు అందరూ రిజైన్ చేయండి, నేను అధికారంలోకి వస్తే శాలరీ పెంచేస్తానని చెప్పి వాళ్ళు ఏదైతే పాము పిల్లలు కానీ పాము పిల్లలు తినేస్తుందో అలా జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు తినేసాడు. మేము తినలేదు. మేము వాళ్ళకి ఏం చేయాలో ముందు ఇప్పుడు వరకు కొద్ది గొప్ప నడుస్తుంది. ఉన్నాను నిజాయితీగా ఉన్నాను. ఎవడు వాలంటీర్ వ్యవస్థ అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎంపీటీసీ అమ్మడిలో ప్రెసిడెంట్ అక్క చెల్లెల్లో వాళ్ళ మేనల్లిలో వాళ్ళు కాదు వాలంటీర్లు.
చదువుకొని నిరుద్యోగంతో బాధపడి ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు రాసి మాకు ఎవడైతే మెమో ఇస్తాడో ఆడు వాలంటరీ, అలాంటి వాలంటరీ వ్యవస్థను మేము పెడతాం. రేపు పొద్దు నేను ఆ పల్లెటూరులో గాలి తిరుగుతూ ఉంటాను, ఓ పార్టీ కొమ్ము కాస్తే వాలంటరీ అవడు. వాలంటరీ అన్నాడు ప్రజలకు సేవ చేయాలి, ఊరు సమస్యలు రాసి ఆ దగ్గర పట్టలేరు ఎంఆర్ఓకో గెజిటెడ్ ఆఫీస్కి పోవాలి, అది వాలంటరీ. అలాంటి వాలంటరీ వ్యవస్థ తెస్తాం. మీ దగ్గరికి వచ్చిన పింఛన్లో మీకు ఇచ్చిన 4,000 ఒక 600 దెబ్బేసినాడు, లేదా బ్యాగ్ కట్టుకొని దేంతో తీసుకొని లేచిపోయినాడు, ఆ ఇంట్లో ఎంతమంది ఆడుకున్న అమ్మాయిలు మానభంగాలు చేసినాడు, అలాంటి వాలంటరీ వ్యవస్థను మేము పెట్టాం. నిజాయితీ గల వాలంటరీ వ్యవస్థను తయారు చేస్తారు, కొద్ది రోజులు కంగారు పడకూడదు, ఏదైనా ఓర్పు. ఒకటే సార్, మాది నిజాయితీ గల ప్రభుత్వం రాష్ట్రం మొత్తం తెలుసు. పవన్ కళ్యాణ్ డబ్బుకో దేనికో లొంగే మనిషి అయితే కాదు. 10 రూపాయలు సహాయం చేయాలి, 10 మందికి అన్నం పెట్టాలని చెప్పి సర్వసుఖాలు ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి గొప్ప వ్యక్తి వచ్చిన మీరు మేము గొప్పగా ఫీల్ అవ్వాలి, ఫీల్ అవుతాం, నెగిటివ్ చేయకూడదు. మీరు మనందరం ప్రోత్సహించాలి. కొత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వేల కోట్లు లక్షల కోట్లు అప్పులు చేసి తెప్పేశాడు. ఇప్పుడు దాన్ని మనం కూర్చుకోవాలా, మన రాష్ట్రాన్ని దగ్గర తెచ్చుకోవాలా, మన కుటుంబాన్ని అంత పక్కన చేర్చుకోవాలా, పేదలందరూ దాటి తీయాలా, ఉన్న దళారీ వ్యవస్థ తినకుండా దళారీలు పక్క దోసేయాలా, నిజాయితీ గల వాళ్ళకందరికీ మనం 10 రూపాయలు పెట్టాలా, అవన్నీ మనం చూడాలి తప్ప పనికిమాల కప్పులు ఆడుకుంటూ మీరు నన్ను టైం వేస్ట్ చేస్తే రాష్ట్రం ముందుకెళ్తుందా? మన ఆంధ్ర రాష్ట్రం చరిత్ర పటంలోనే గొప్పగా రెపరెపలు ఆడాలా. ఇడిపోయిన రాష్ట్రం, అన్యాయం జరిగిపోయిన రాష్ట్రం, ప్రతి వాడు వస్తున్నాడు దోచుకొని పోతున్నాడు, అభాగ్యాలు అబద్ధాలు ఆడుతున్నారు, వాళ్ళు వాడుకొని పోతాం తప్ప రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకుడు ఎవరు రావట్లేదు. నేనున్నాను, నేను నడుము బిగిస్తాను, నేను కూటమి కడతాను, నేను అందరినీ జత కట్టిస్తాను, అన్ని పార్టీలు దాటి మీద తెచ్చి కూటమి ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని బాగు చేస్తాను వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి కోసం రోజుకి గొప్పగానే కళ్ళలో కూడా మాట్లాడుకోవాలి. ఆడపిల్లల